ఎవరైనా ఉండేటట్లయితే వారు కూడా వచ్చి మీ ప్రదర్శన ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. సిహెచ్ శ్రీనివాసరావు గారు శ్రీకాకుళం రావణ బ్రహ్మ పాత్రధారి. హలో. తరువాత బి లాలు నాయక్ గారు చిలకలూరుపేట హరిశ్చంద్ర పాత్రధారి. ఎస్కే హమీద్ గారు ఏలూరు లంకేశ్వరుడు పాత్రధారి. ఏ చక్రపాణి రాజోలు అల్లూరు సీతారామరాజు పాత్రధారి. జి ఆశీర్వాదం గారు ఇంకొల్లు అడవిసీను హరిశ్చంద్రుడు పాత్రధారి. ఎవరైనా లేటుగా వచ్చినా కానీ కమిటీ వారిని సంప్రదించి మీ ప్రదర్శన ఇవ్వవచ్చును. ఎం తారక చీరాల శకుని. శకుని ఏకపాత్ర శకుని 99 మంది సోదరులను కన్న తండ్రిని వరుసగా పోగొట్టుకున్న శకుని చెరసాలలో తనలో తను మదన పడుతుంటాడు. అప్పుడు జరిగిన ఇతివృత్తమే ఈ శకుని ఏకపాత్ర. రచన బివిఆర్ శాస్త్రి గారు. దర్శకత్వం నంది అవార్డు గ్రహీత శ్రీ పూర్ణ సత్యం గారు. పాత్రధారి ఎం తారక రామారావు. శ్రీరామ శకుని ఏకపాత్ర. ఇక వీక్షించండి. తండ్రి తండ్రి నీవు కూడా నన్ను వంటని వాడిని చేసి వడిదు నన్ను వంటని వాడిని చేసి వడిదు వాళ్ళను నెలతో గాంధార రాజుల జీవిత చరిత్ర ఎక్కడ నా సోదరుడు సకల సంపదలతో పురుగు నవరత్న ఫలితమైన స్వర్ణ కిరీటాన్ని శిరమున ధరించి గాంధార రాజ్యాన్ని ఏక చక్రాధిపత్యంగా పరిపాలించిన నా తండ్రి నా సోదరుడు కాలగర్భంలో కలిసిపోయింది కదా. కన్నవారును సోదరు కన్ను బంధనం నా పాలి బంధువులుగా పగలు రాత్రులు లెక్కింప ప్రజ్ఞలేగా బ్రతుకుతుంటిని. తండ్రి బ్రతుకుతుంటిని జీవచ్చమునగుతూ తండ్రి జీవోత్సవంలాగా బతుకుతున్నాను. తండ్రి జీవోత్సవంలాగా బతుకుతూ నిన్నటి దాకా నా కడపటి సోదరుని బంధనాలు నాకు తోడుగా ఉండి వాళ్ళ కష్టాన్ని చూస్తూ కంబీరకి గమ్మింగుతూ నా కష్టాన్ని నేను గుర్తించలేకపోయాను. నన్ను నేను తెలుసుకున్న ఈ క్షణము ఎంత దుర్భరము, ఎంత దుస్తరము. నా వాళ్ళ కోసము రోధించి నా కన్నీరు కూడా ఇంగిపోయింది. వారి ప్రాణ త్యాగ ఫలితముగా మరో 2 జాబులలో నాకు విడుదల స్వేచ్ఛ లభించబోతుంది. కానీ నా ఊరు అదే ఆనందముతో మంచి తడిసి నడిచిపోయిన నా గుండెకు భావానుభూతి రసాలు భావనాయిక లేవా. ఎన్ని ముద్ర స్థితులు, ఎన్ని జ్ఞాపకాలు, ఎన్ని పులకరింతలు. 100 రోజుగా నిత్య మరణాలనే చూచుతున్నాను. కుళ్ళిన శవాల కంపునే పీల్చుతున్నాను. ఎండి మిగిలిన ఎముకల పోగుల మధ్యనే సంచరించుతున్నాను. 99 మంది సోదరులను నా తండ్రిని వరుసగా
పోగొట్టుకున్న నా దౌర్భాగ్యానికి కుయింది కుసేంటి నశించిపోయాను. కుషించి నశించిపోయాను. అమ్మా అమ్మా, నీవు మరణించినప్పుడు నీ కొరకు 100 మందిని రోధించామమ్మా. ఇప్పుడు చూడమ్మా, ఆ 100 కోసం నేనొక్కడనే రోధించుతున్నాను తల్లి, రోధించుతున్నాను. అమ్మా అమ్మా, ఎడారి లాంటి నా జీవితంలో నా 2 కళ్ళు జలపాలికలు తల్లి. కాలపురుషుడు దాహము తీర్చుకున్నానమ్మా, దాహము తీర్చుకున్నాను. అమ్మా అమ్మా వద్దమ్మా, వద్దు అమ్మ, వద్దమ్మా, అమ్మ వద్దమ్మా, అమ్మ వద్దమ్మా. మీరు లేని ఈ బతుకు నాకొద్దు, ఈ జన్మ నాకొద్దు. నేను కూడా మీ వద్దకే వచ్చు, నేను కూడా మీ వద్దకే వచ్చు, నేను కూడా తండ్రికి ఇచ్చిన మాట నిలుపుకోలేని అసమర్థుడు, తిరిగి పంట అని లోకములను నిందింపగా రాను, నేను రాను. ఆయన శక్తి సాధించడం లేదు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయవాలి, ముళ్ళుని ముళ్ళుతోనే తీయవాలి. మనిషికి ఒక మెతుకు చొప్పున ఆ కపట సుయోధనుడు వెళ్తున్న మెతుకులను పోగు చేసి ఒక ముద్దగా చేసి మీరంతా పస్తులుండి నాకు తినిపించేది దేనికి? దేనికే? మరణించుటగా మరణించుటగా పగ 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 తెచ్చుకోటాను. మాతామహులన్న మమకారము లేకుండా మా తల్లిదండ్రులను, మేనమామలనున్న ఆదరణ లేకుండా మా సోదరులకు పట్టి బంధించి కారాగారంలో చిత్రహింసలకు గురి చేసి దిక్కులేని సావులకు కారణమైన ఆ సుయోధనుని మీద పగ సాధిస్తాను. నేటితో నాకు చెరసాల నుండి విముక్తి, నేటితో నాకు చెరసాల నుండి విముక్తి కాదు. ఆ సుయోధనునికి లోకము నుండి విముక్తి కలుగజేయాలి. తండ్రి, నేటితో నాకు చెరసాల నుండి విముక్తి తండ్రి, విముక్తి. అష్టదిక్పాలకుల సాక్షిగా, సూర్య చంద్రుల సాక్షిగా, వంశ మూల పురుషుల సాక్షిగా తమకిచ్చిన మాట ప్రకారము ఆ గౌరవ వంశాన్ని సర్వనాశనము చేస్తున్నారండి, సర్వనాశనము చేస్తున్నారు. ఓరి బలం ముత్త సుయోధన, కాదుగో కలవని తీసుకో. ఏ తప్పు చేశామని ఇంతని శిక్ష విధించావు? నీ తల్లికి పెళ్లి చేయడం తప్ప అదా మా దేవుడు? తప్పే, నేనమే కాకుండా నీలాంటి మూర్ఖుడు మాకు మెనలుడయ్యే దుష్టంగా. అసలు నీ తల్లి జాతకంలో ఏముందో తెలుసా? ఆమెకు వైధవ్యము రాసి ఉందిరా, వైధవ్యము. కొన్ని పదేళ్లతో పెళ్లి చేసి దానిని వధించి తదుపరి నీ తండ్రి ధృతరాష్ట్రునికి ఇచ్చి పెళ్లి చేయడం వల్ల ఆమెకు వైధవ్య దోషం నశించి సౌభాగ్యవతి అయి కాపులను చెయ్యబట్టి నీవిలా ఉద్భవించావురా. లేకున్నా మీరు కూడా మీ తండ్రి కూడా మరణించి మీరు కూడా పాండవుల వలె తండ్రి వేయి బతుకు బతికేవాడు. మేము చేసిన బ్రతుకుతే ఓరి పూర్వాపరమి చచ్చిన శూన్య విధవా వివాహం మేము కొత్తగా చేశాము. వైదిక ధర్మాన్ని మేము మంట కలిపామా? అసలు నీ వంశం సంగతి ఏమిటా? నీ తండ్రులు ఎవరికి పుట్టారు? విచిత్ర వీరుని మరణాంతరము విధవలైన అంబిక అంబాలికలకు తమ పెద్దబావ గారైన వ్యాసుడు సంతానము చేయగా పుట్టారురా నీ తండ్రులు. వారి నీ లోకము నిందింపలేదే, వారు తమ పెద్దలను అగౌరవపరచలేదే.
కోరి కోరి పాండవులను కవ్వించి వారిని గెలవలేక నిష్కారణముగా ఆ కోపము మా మీద చూపుతావు. మూర్ఖుడా! నా మేనలు నన్ను వదిస్తే నాకు మిగిలేది నా సోదరి. వీళ్ళ మీద కక్షలో నా సోదరి కడుపును వంచి పెట్టరా? పెడితే తల్లిదండ్రులను నిలిపించలేని ఆ బంధాలు మాకు సోదరి కానే కాదు. బంధాలు లేవు, అబంధాలు లేవు. నా ముందున్న లక్ష్యం ఒక్కటే, ఆ కౌరవ రాజనం. 100 మందిని కలిసి ఆ సుయోధనుని ఏమీ చేయలేదు. ఇప్పుడు వంటని ఈ వంటని ఏదో అతనిని ఏమి చేయలేదు. అసంభవం, అసంభవం. మరి నా పగతి లేదా? నా పగతి లేదా? శంకర, పరమేశ్వర, నీ శివతాంత్రం వల్ల లోకమంతా శక్తిమంతా ఉంటున్నది. ఆ శక్తిని నాకు ప్రసాదించవయ్యా, నాకు ప్రసాదించు. ఆ పితృదేవుని పదవీకార వాంఛ నెరవేర్చుటకు ఈ శకుని ధర్మ మార్గమును వదిలివేయుతున్నాడు. ఎట్లు ఆ సుయోధనుని బంధించుట, ఎట్లు ఆ సుయోధనుని వధించుట, ఎట్లు ఆ గౌరవ వంశాన్ని సర్వనాశనం చేయుట, ఎట్లు 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 తండ్రి, తండ్రి, మన పదవీరే మార్గము చూపు తండ్రి, మన పదవీరే మార్గము చూపు. అమరా తండ్రి, ప్రణామములు ప్రణామములు. ఏమంటుంది? మరచితిని తండ్రి, మన్నింపు. గుర్తుకొచ్చినది, గుర్తుకొచ్చినది, గుర్తుకొచ్చినది. సకల కౌరవ నాశనములకు తన అస్థికలను బాచికలుగా మంచమన్నాడు కదూ. అస్థికలు కాదు, జూద బాచికలు. జూద విద్యలో నన్ను మించిన వీరుడు 7 లోకాలను లేలేదు. జూదములో సుయోధనుని ఓడిస్తే జూదములో ఓడినా యుద్ధము చేసి గెలుస్తాడా మూర్ఖుడు? యుద్ధము చేసిన సుయోధనుని ఓడించగల వారెవరు? ఎవరు ఎవరు? ఇంకెవరు? పాండవులు. పాండవుల పక్షంలో చేయి. ఇది ప్రయోజనము శూన్యం. ఆ సుయోధనుని గెలిచిన ధర్మాత్ముడు, ధర్మబద్ధుడైన ధర్మరాజు ఆ కౌరవులను క్షమించి వదిలిస్తాడు. నా పగసలా లేదా? నా పగసలా లేదా? నా పగసలా లేదా? కౌరవులకే 100 పాలు, పాండవులను పట్టణాన్ని కట్ట పాలు చేస్తూ అప్పుడు రఘునందుని మనము ఉట్టించిన ప్రతీకారత్వ గురుతాండవ స్మరణ శకుని జూద వినోదము. నేనే భారతవంశ చరిత్రకు కళ్ళధారినవుతాను. దుష్ట దుర్యోధన నిర్మూలనము, పాండవ ధర్మోద్ధరణము జరిగి తీరుతుంది. సుయోధన, యక్ష కిన్నెల కింపురుషాది సోదరులు నీ పండగ నిలిచిన నిలువుగాక. నిన్ను నీ సోదరులను నా సోదరుల వద్దకు పంపకుండా నేను గాంధార